దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ విధమైనటువంటి క్రమంలో దేవుని మాటలు ధ్యానించుకునే అవకాశాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. వాస్తవంగా నూతనంగా పరిచయమైనటువంటి మీ కుటుంబంతో వ్యక్తిగతమైనటువంటి ఫ్యామిలీ స్టడీ అంటే కుటుంబ ప్రార్థనా విధానాన్ని కొనసాగించాలి. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించనప్పుడు వాతావరణాన్ని అనానుకూలపరిచి సాతానుడు ఆటంకం కలగచేసిన దేవుడు తన పని జరిగించే విషయంలో ఆగకుండా కొనసాగింపబడటానికి దేవుడే మనకి ఈ విధమైనటువంటి మార్గాన్ని చూపించి ఉన్నాడు. ఇట్టి మార్గాన్ని బట్టి ఇప్పటి వరకు ప్రార్థన చేశాము. చక్కగా కీర్తనలు పాడి దేవుని నామాన్ని గనపరిచి ఉన్నాము. ఈ విధమైన క్రమము కొనసాగుటలో చక్కగా అందరినీ ప్రేరేపిస్తున్నటువంటి రత్నం గారికి కూడా ఈ సమయమందు మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలయ్యా. వందనములండి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మన కొరకు దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని విషయాలను మనం పరిశీలించుకొని తదుపరి ముగింపు ప్రార్థన మనమైతే చేసుకుందాము. ఎప్పుడైనా సరే మనము దేవుని వాక్యం వినటానికి కూర్చున్నామని అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడినా అక్కడ నేను ఉంటానని దేవుడు తెలియపరిచాడు కనుక ఆయన మా మధ్యలో ఉన్నాడనే విశ్వాసాన్ని కలిగినటువంటి వారంగా ఉండాలి. రెండవది, వినుచున్న వాక్యము మనకి ఫలభరితంగా ఉండాలి అంటే చెవులతో వింటూ, కళ్ళతో లేఖనాలను చూస్తూ, చేతులతో వాటిని ఒక పుస్తకం మీద రాసుకుంటూ కూడా ఉండాలి. నిజంగా కస్తూరి గారికి అయితే మంచి అలవాటు ఉంది. సోదరు స్వప్నకు కూడా మంచి అలవాటు ఉంది. ఏ వాక్యం చెబుతున్నా దాన్ని రాసుకుని విన్న తర్వాత మరలా మరొక సమయంలో దాన్ని వ్యక్తిగతంగా చదువుకొని పరిశీలించేటువంటి అలవాటు. నిజంగా ఇది దేవుడు ఎంతో సంతోషాన్ని తగ్గినటువంటి అలవాటు అయ్యింది. ఇలా ప్రతి ఒక్కరూ కూడా చెబుతున్నటువంటి వాక్యాలు రాసుకుంటూ మరలా దాన్ని ధ్యానించేటువంటి అలవాటును కలిగి ఉండటం అనేది ఎంతో ప్రయోజనకరమై ఉంటది. అలాగే ఇప్పుడు చెబుతున్న విషయాలు కూడా కాన్ఫరెన్స్ కాల్ ఉన్నటువంటి కుటుంబాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రాసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. కొద్ది నిమిషాలు మనం ధ్యానించేటువంటి మాట ఏంటంటే, మనం అందరం ఒకటి ఎప్పటి వరకు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేశాము. ప్రార్థన అనగానే అందరికీ కూడా నిజమైనటువంటి విశ్వాసము, ఆశ ఉంటది. ఈ ప్రార్థనా విషయంలో గ్రహించవలసిన విషయం ఏంటంటే, బైబిల్ మనం చదువుతున్నా లేక బైబిల్ గురించిన వర్తమాన వాక్యాలు మనం వింటున్నా ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఆలోచన కలిగి ఉండాలి. వాక్యం వింటున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే దాన్ని గ్రహించాలి. ప్రార్థన చేస్తున్నామంటే మనం దేవునితో మాట్లాడుతున్నాము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడుతున్నాము. ఈ భూమి మీద మానవునికి దేవుడిచ్చినటువంటి అత్యంత గొప్ప ఆయుధం ఏంటంటే ప్రార్థన. ప్రార్థనకు మించినటువంటి ఆయుధము లేదు. ప్రార్థనకు మించినటువంటి శక్తి మరొకటి లేదు. అంత శక్తివంతమైనటువంటి ప్రార్థనను గురించే ఈ రోజు మనం ధ్యానించుకుందాం. ఎందుకనగా అనేకులు ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ ప్రార్థన కొందరికి ఫలభరితంగా ఉండట్లేదు, కొందరికి సమాధానం రావట్లేదు, కొందరికి ప్రార్థన వలన ఎలాంటి మేలు కనబడట్లేదు. ఎందుకు ప్రార్థన వలన ఆ మేలును చూడలేకపోతున్నారు అంటే, ప్రార్థన ఎంత గొప్పదో అందరికీ తెలుసు కానీ ప్రార్థన గురించినటువంటి సంపూర్ణ వివరాలు అందరికీ అర్థం అవ్వట్లేదు. ప్రార్థన అనగానే ప్రార్థన వలన జరిగిన కార్యాలు అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. పరిశుద్ధ గ్రంథములో హన్నా ప్రార్థన చేసింది. హన్నా చేసిన ప్రార్థన వలన ఏం పొందగలిగింది?
సంతానాన్ని సంతానాన్ని పొందగలిగింది. పొందగలిగింది. అలాగే హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థన వల్ల ఏం పొందగలిగాడు? ఆయుష్యం పొంద ఆరోగ్యాన్ని పొందగలిగాడు. దానియేలు ప్రార్థన చేశాడు. భయంకరమైన మృగముల నుంచి సజీవంగా బయటకొచ్చాడు. యోనా ప్రార్థన చేశాడు. సముద్ర భూ దిగంతముల నుంచి 3 దినాల తర్వాత కూడా సజీవంగా రాగలిగి ఉన్నాడు. ఏలియా ప్రార్థన చేశాడు. ఏం జరిగింది? వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షింపలేదు. ఒకసారి ఆ వచనాన్ని మనం చదువుకుందాం. ఇలాగూ హన్నాను గురించి, దానియేలు గురించి, యోనా గురించి, హిజ్కియా గురించి, ఏలియా గురించి ఇలా ప్రార్థన వలన గొప్ప కార్యాలు చూసినటువంటి వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నప్పుడు వారి విషయమై ఎలాంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు అంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని కాన్ఫరెన్స్ కాల్ ఉన్నటువంటి వాళ్ళు చదవండి. బైబిల్ ప్రతి ఒక్కరు కూడా తీసి చూడండి, రాసుకోండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. సో కస్తూరి గారు మీరు చదివినా పర్లేదు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. చదవండి. దొరికిందమ్మా మీకు? చదువుతుందయ్యా. ఒకసారి 5వ అధ్యాయం ఎన్నో వచనమండి? 17వ 17. వచనం. 17 17 అండి. 17 అమ్మా. ఆ, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చెయ్యగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఫలమునిచ్చాను. ఇక్కడ ఏలియా అనేటువంటి గొప్ప ప్రవక్త యొక్క ప్రార్థన జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడంటే, ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల భూమి మీద వర్షం పడలేదు. ఏలియా ప్రార్థన చేస్తే మరలా భూమి మీద వర్షం పడింది. ఏలియా గారి ప్రార్థన అంత కార్యం చేసింది. ఏలియా ప్రార్థనకి అంత శక్తి ఉంది అంటే, ఏలియా ఏమీ కూడా ప్రత్యేకమైనటువంటి జన్మను కలిగినటువంటి వాడు కాదు. ఏలియా అవనివ్వండి, దానియేలు అవనివ్వండి, హన్నా అవనివ్వండి, హిజ్కియా అవనివ్వండి, వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే మనలాంటి స్వభావము గల మనుషులే. ఏలియా మనలాంటి వాడే. ఆయనకి ఏమీ ప్రత్యేకమైనటువంటి విధానాలు ఏమీ లేవు. హిజ్కియా మనలాంటి వాడే. దానియేలు మనలాంటి వాడే. వాళ్ళు కూడా మనకలాంటి మనుషులే. ఈరోజు మందపాడు నుంచి కస్తూరి గారి కుటుంబం ప్రార్థన చేస్తున్నారు, రత్నం గారి కుటుంబం ప్రార్థన చేస్తున్నారు, మేము ప్రార్థన చేస్తున్నాము. ఆనాడు ఏలియా గారు ప్రార్థన చేశారు. ఆయన కూడా మనలాంటి మనుషుడే. మనలాంటి మనిషే ప్రార్థన చేస్తే హన్నా విషయంలో, దానియేలు విషయంలో, హిజ్కియా విషయంలో అలాంటి కార్యాలు జరిగితే ఇప్పుడు కూడా అలాంటి మనుషులమైన మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేయడా? ఖచ్చితంగా దేవుడు దానికి తగినటువంటి కార్యాలు జరిగిస్తాడు. అందుకే చెప్తున్నాడు, ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించు. వారందరూ మీకులాంటి మనుషులే ప్రార్థన చేశారు, కానీ వాళ్ళ ప్రార్థన గొప్ప కార్యాలను చేయగలిగినదై ఉన్నది అనే విషయాన్ని గ్రహించమని తెలియపరిచాడు. మరి వాళ్ళ ప్రార్థనలకు కార్యము జరిగినప్పుడు మన ప్రార్థనలో కూడా అలాంటి కార్యములు జరగాలి అంటే, ప్రార్థన చేయటం వల్ల గొప్ప కార్యాలు జరుగుతున్నాయని తెలుసుకున్న మనకి ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియాలి. ప్రార్థన ఎలా చేయాలో అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకునవలసినటువంటి వాళ్ళమై ఉంటాం. ఎందుకంటే బైబిల్లోనే కొంతమంది అనేక మార్లు దేవునికి ప్రభువా 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 అని ప్రార్థన చేశారండి. కానీ వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా వారి మొర దేవుడు వినలేదు. వారు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ప్రార్థన దేవుడు వినకపోవటం గల కారణం ఏంటంటే, వాళ్ళేమీ పాపాలు చేసినటువంటి వాళ్ళు కాదు, లోక సంబంధముగా నేరాలు చేసినటువంటి వాళ్ళు కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము
21వ వచనం చూడండి. ఇక్కడ మత్తయి సువార్త 7:21 రాసుకోండి. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించను. అంటే ఈ మాట అర్థం ఏంటి? ప్రభువా 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 అని ప్రార్థన చేస్తున్నారు కనుక ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసే ప్రతి ఒక్కడు పరలోకం వెళ్ళడు. ఏం చేసేవాడు పరలోకం వెళతాడు? ఏం చేసేవాడు ప్రార్థన పరలోకం వెళుతుంది? ఏం చేసేవాడు ప్రార్థనకి కార్యం ఉంటదంటే, ప్రార్థన చేయటానికి కూడా దేవుడు ఒక చిత్తాన్ని నా తండ్రి చిత్త ప్రకారముగా చేయువాడే. తండ్రి చిత్త ప్రకారముగా, చిత్తము అనే మాటకు అర్థం ఏంటంటే, చిత్తము అంటే సంకల్పం, నిర్ణయం. ప్రార్థన చేయటానికి దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థన పరలోకం వెళుతుంది. పరలోకమందున దేవుడు దానికి ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడై ఉంటాడు. అందుకే దావీదు గారు దేవుడు ఎవరి మొర వింటాడని చెబుతాడు అంటే, కీర్తనల గ్రంథములో 145వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం. పాత నిబంధనలో 528వ పేజీ, 145వ అధ్యాయం 18వ వచనం చూడండి. తనకు మొరపెట్టు వారికందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. చాలమ్మా, చాలా చక్కగా స్వప్న చదివారు. ఈ వాక్య భాగములో ఉన్నటువంటి మాట ఏమిటంటే, మొర్ర పెట్టడం అంటే ఏంటి? మొర్ర పెట్టడం అంటే అడగటం, దేవుని అడగటం, దేవునికి మొర్ర పెట్టడం, దేవుణ్ణి విజ్ఞాపన చేయటం. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, తనకు మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉంటాడా అంటే 2 పదాలు వాడాడు ఇక్కడ. తనకు మొరపెట్టు వారందరికీ కాదు, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. అందరూ మొరపెడుతున్నారు కానీ నిజంగా ఎంతమంది మొరపెడుతున్నారు? మనం మొరపెట్టే వాళ్ళంగానే ఉన్నామా? నిజంగా మొరపెట్టే వాళ్ళంగా ఉన్నామా? మొరపెట్టే వాళ్ళంగా మాత్రమే ఉంటే మనకు దేవుడు సమీపంగా ఉండడు, దేవుడు మనకు సహాయం చేయడు. మొరపెడుతున్న మనం నిజముగా మొరపెట్టేటువంటి వారమై ఉండాలి. నిజంగా మొరపెట్టడం అంటే ఎలా ఉంటది? దేవుని చిత్త ప్రకారముగా ప్రార్థన చేయటం ఎలా ఉంటది? దేవుడు అనుకున్న రీతిగా ప్రార్థన ఎలా చేయాలి అనే దాన్ని మనం నేర్చుకున్నట్లయితే, ఇందులో ప్రాముఖ్యంగా ఒక్కొక్కటిగా ఒక్కొక్క మాటలో 7 విషయాలు నేను తెలియపరుస్తాను. అవి ప్రతి ఒక్కరు కూడా వ్రాసుకోండి, అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మన ప్రార్థనకి సమాధానం వస్తుంది. నిజంగా మొరపెట్టడం అంటే, నిజంగా మొరపెట్టేటువంటి వాడు ఎలా మొరపెట్టాలి అంటే, ఫస్ట్ ప్రార్థన చేసే వాళ్ళకి అసలు ప్రార్థన అంటే ఏంటో తెలియాలి. మొదటిది, ప్రార్థన అనగా ఏమిటి అనేది తెలియాలి. చాలా మందికి ఈ రోజుల్లో ప్రార్థన అనగానే కళ్ళు మూసుకోవటం మాత్రం అనుకుంటున్నారు. స్త్రీలైతే ప్రార్థన అనగానే ముసుగేసుకోవటం అనుకుంటున్నారు. అసలు ప్రార్థన అనే మాట యొక్క అర్థం ఏంటి? 145వ కీర్తనలో ఏముంది? అక్కడ మొర్రపెట్టుట అని ఉంది. ప్రార్థన అనగా దానికి సమాధానం చూడండి. ప్రార్థన అనగా అడుగుట, వేడుకొనుట, మొర్రపెట్టుట, విజ్ఞాపన చేయుట. ఇవి ప్రార్థన యొక్క అర్థాలు. ప్రార్థన చేస్తున్నామంటే దేవుని మనం అడుగుతున్నాం, దేవుణ్ణి వేడుకుంటున్నాం, దేవునికి మొర్ర పెడుతున్నాం, దేవునికి విజ్ఞాపన మనము చేసేటువంటి వాళ్ళమై ఉంటున్నాం. ఇది ప్రార్థన అంటే దాని యొక్క అర్థం. బైబిల్లో మొట్టమొదట ప్రార్థన చేసింది ఎవరో తెలుసా? బైబిల్లో మొట్టమొదట ప్రార్థన చేసింది ఎవరు?
ఆది కాండములో 4వ అధ్యాయము 26వ వచనం. ఆది కాండము 4వ అధ్యాయం 26వ వచనం. మరియు ఆ, చేతులకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అతడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయను. అంటే మొట్టమొదట యెహోవా నామమున ప్రార్థన చేయటం ఎప్పుడు ప్రారంభమైంది? ఏనోషు పుట్టినప్పుడు, ఏనోషు కాలంలో యెహోవా నామం బట్టి ప్రార్థన చేయటం ప్రారంభమైంది. అక్కడ నుంచి వాళ్ళు ప్రార్థన అనేటువంటి ఒక కార్యము ద్వారా దేవుణ్ణి అడగటము, దేవుని మొరపెట్టటము, దేవుని వేడుకోవటం అనేది ప్రారంభించారు. ఇప్పుడు ఇందులో రెండవ ప్రశ్న, ప్రార్థన మనం ఎవరికి చేయాలి? ప్రార్థన చేసేవారు ప్రార్థన ఎవరికి చేయాలి? ప్రార్థన చేసే వ్యక్తులలో ముగ్గురు కనపడుతున్నారు మనకి. ఒకటి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, రెండు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, మూడు పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురిలో ప్రార్థన చేసే మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం అనేది మనకు అర్థం అవ్వాలి. లేకపోతే అది దేవుని చిత్తము కాదు గనుక, అది నిజమైన ప్రార్థన కాదు గనుక దేవుడు మనకు సమాధానం ఇవ్వడు. చాలా మంది సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ప్రార్థన ఎవరికి చేయాలో అనేది తెలియకుండానే ప్రార్థన చేసేటువంటి వాళ్ళై ఉంటున్నారు. యెహోవా దేవునికి ప్రార్థన చేయాలా, యేసుక్రీస్తుకి ప్రార్థన చేయాలా, పరిశుద్ధాత్ముడికి ప్రార్థన చేయాలా? ఇలా ఒక వ్యక్తిని అడిగితే ఆయన ఏమన్నాడంటే, యెహోవా దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు వీళ్ళ ముగ్గురు ఒక్కటే. యెహోవా దేవునికి చేసిన, యేసుక్రీస్తుకి చేసిన, పరిశుద్ధాత్మను చేసిన వాళ్ళ ముగ్గురు ఒకటే కాబట్టి ఎవరికైనా చేయొచ్చని మనుషుల యొక్క ఆలోచన. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కటే అనే భావన ఎలా చెప్తున్నారు అంటే, పాత నిబంధనలో యెహోవా దేవుడుగా ఉన్నాడు, ఆ తర్వాత మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారిగా పుట్టాడు. యేసుక్రీస్తు వారిగా పుట్టి చనిపోయిన తర్వాత మళ్ళీ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడుగా మళ్ళీ వచ్చాడు. యెహోవా దేవుడే యేసుక్రీస్తు లాగా పుట్టాడు, యేసుక్రీస్తే మళ్ళీ పరిశుద్ధాత్ముడు లాగా వచ్చాడు. ముగ్గురు ఒకటేనని, ముగ్గురు ఒకటే కాబట్టి ఎవరికి ప్రార్థన చేసినా పర్వాలేదని. కొంతమంది వీళ్లలో కొంతమంది ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్స్ గా ఉంటున్నారు. కొంతమంది యెహోవాకి ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తారు. కొంతమంది మన కొరకు చనిపోయింది యేసుక్రీస్తు కాబట్టి నా యేసయ్యా, నా యేసు ప్రభువా అని ప్రార్థన చేస్తారు. మరికొంతమంది పెంతెకోస్తు అనేటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మే ప్రధానము కనుక పరిశుద్ధాత్మ కొరకు పరిశుద్ధాత్మకే ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దేవుని చిత్త ప్రకారమైన ప్రార్థన ఎవరికి చేయాలి అనేది అర్థం అవ్వాలంటే అసలు వీళ్ళ ముగ్గురు ఒకటేనా, ముగ్గురు వేరు వేరుగా ఉన్నారా అనేది ఆలోచనల విషయంలో మనకు అర్థం అవ్వాలి. యెహోవా దేవుడే యేసుక్రీస్తు లాగా పుట్టి, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మలాగా ఈ లోకానికి వచ్చాడా అనే దానికి అనేకమైన వచనాలలో ఒక ఆన్సర్ మనం చూస్తే మత్తయి సువార్త చూడండి 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు. యేసు బాప్తిస్ము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పామురం వలె దిగి తన మీదకి వచ్చుట చూసెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. చాలు. ఈ వాక్య భాగంలో మనకి యెహోవా దేవుడు, పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు కూడా ఒకే స్క్రీన్ మీద కనపడతారు. ఒక రకంగా చెప్పాలంటే యెహోవా దేవుడే యేసుక్రీస్తు లాగా పుడితే యేసుక్రీస్తు వారు కనపడుతున్నప్పుడు యెహోవా దేవుడు కనపడతాడా? యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు లాగా మరలా వస్తే యేసుక్రీస్తు ఉండగానే పరిశుద్ధాత్ముడు మళ్ళీ వస్తాడా? ఇక్కడ ఒకే స్క్రీన్ మీద ముగ్గురు కనపడతారు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఇక్కడ బాప్తిసం పొందటానికి యోర్దాను నదిలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు యోర్దాను నది దగ్గర శరీరధారిగా
యార్దాన్ నది దగ్గర నిలబడి ఉండగా యేసుక్రీస్తు నిలబడి ఉన్నారు. ఈలోపు ఆకాశం నుంచి పావుర శరీరాకారంతో ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అంటే యేసుక్రీస్తు వారు ఉండగానే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అంటే యేసుక్రీస్తు వారు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. పరిశుద్ధాత్ముడు పావుర శరీరాకారంతో వచ్చి యేసుక్రీస్తు వారి మీద వాలగానే ఆకాశం నుంచి ఎవరు మాట్లాడారు? దేవుడు తండ్రి అయిన దేవుడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుకున్నాను అని. అనగా యెహోవా దేవుడు వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. యెహోవా దేవుడు క్రీస్తుని నా కుమారుడు అని సంబోధించాడు. పరిశుద్ధాత్మని ఆదరణకర్త అని సంబోధించాడు. కనుక ఈ వీళ్ళు ముగ్గురు మనకు ముఖ్యమే. యెహోవా దేవుడు సంకల్పిస్తే, యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ వస్తే, పరిశుద్ధాత్మ ద్వారా మనకు బైబిలే వచ్చింది. కానీ ఇప్పుడు ప్రార్థన ముగ్గురులో ఎవరికి చేయాలి? యేసుక్రీస్తుకు చేయాలా? పరిశుద్ధాత్మకు చేయాలా? యెహోవాకు చేయాలా? యెహోవా దేవుడి పేరు సత్యం గారు యెహోవా దేవునికి ప్రార్థన చేయాలంటారు. మరి నిజంగా ఈ రోజుల్లో ప్రార్థన చేసేటప్పుడు యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నాను అనే దృష్టితోటే జాగ్రత్తగా పరిశీలించి ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేయటం తెలుసు గాని ఎవరికి చేస్తున్నామో తెలియకపోవటం వలనే ప్రార్థనకి సమాధానం రావట్లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుడు చెప్పిన మాటే. వారి మొర దేవుడు వినట్లేదంట. ఎందుకంటే ఆయన చిత్త ప్రకారముగా ఎవరికి ప్రార్థన చేయాలంటే, ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ఇక్కడ ఈ వాక్య భాగంలో పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే, మీరు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు ఎవరికి చెల్లించాలంట? దేవునికి ఒకనికొకడు ఆ వాక్యం చూడండి. తండ్రి తండ్రి అయిన దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. అంటే ఇప్పుడు ఎవరికి మనం కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలి, ఎవరికి ప్రార్థన చేయాలంటే తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన యెహోవా దేవునికి ప్రార్థన చేయాలి. పౌలు గారు చెప్తున్నాడు, ప్రార్థన యెహోవా దేవునికి చేసేటువంటి వారమై ఉండాలి. కొంతమంది సేవకులు కూడా దేవుడిచ్చిన ఈ సంకల్ప ప్రకారమైన ప్రార్థనను చేయటం అనేది తెలియట్లేదు. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయటం అంటే తండ్రికి ప్రార్థన చేసే వాళ్ళముగా తండ్రినే దృష్టిలో పెట్టుకుని దేవుని వాక్య ప్రకారంగా తండ్రికే ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి తండ్రి అయిన దేవుడు మానవులుగా మన నిర్మాణం చేశాడు. యేసుక్రీస్తు వారు మానవుని పాపన కొరకు సిలువలో బలి అయి రక్తాన్ని కార్చాడు. ప్రార్థన తండ్రికి మనం ప్రార్థన చేస్తున్నాం. తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు, పరలోకమందున్న తండ్రి, నీ అత్యంత ఉన్నతమైన కృప చేత నేటి వరకు మమ్మల్ని మీరు కాచి కాపాడారు. నీ గాయపడిన హస్తము చేత మా పాపాలకు క్షమాపణ కలిగింది అనొచ్చు, అనకూడదా? అనకూడదు. నీ గాయపడిన హస్తము చేత. ఎవరి హస్తాలు గాయమైనవి? యేసుక్రీస్తువి. ఎవరు రక్తాన్ని కార్చారు? యేసుక్రీస్తువి. కనుక యేసుక్రీస్తు రక్తం కారిస్తే నీ గాయపడిన హస్తము చేత నన్ను స్వస్థపరుచున్నామని అంటున్నామంటే, మనం దేవుని చిత్తాన్ని పూర్తిగా తెలియక యేసుక్రీస్తు వారికి చేస్తూ కొద్దిసేపు, యెహోవా దేవుని కొంతసేపు చేస్తూ ప్రార్థన మనము కలిపి చెరిపెట్టే వాళ్ళగా ఉంటున్నాము. ఇప్పుడు నిజంగానే యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే ఆ ప్రార్థన ఎలా చేయాలి? పరలోకమందున్న మా తండ్రి, మీ మహోన్నత కృపచేత నేటి వరకు మమ్మల్ని క్షేమంగా ఉంచారు. మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క గాయము చేత, మీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము చేత మా పాపములు కడిగారని ప్రార్థన చేయాలి. అంటే క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే మీ కుమారుడైన అనే పదాన్ని వాడితే తండ్రికే యేసుక్రీస్తు విషయమే కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అర్థమవుతుంది. అలా కాక డైరెక్ట్ గా పరలోకమున్న మా తండ్రి, నీవు కార్చిన రక్తము ద్వారా అనే పదం వాడావంటే, రక్తాన్ని కార్చింది క్రీస్తు, నీవు కార్చిన రక్తము ద్వారా అంటున్నామంటే దేవుని రక్తం కార్చడం అంటున్నామంటే మన ప్రార్థన మళ్ళీ యేసుక్రీస్తుకు చేస్తున్నట్లుగా అది దేవుని చిత్తానికి వ్యతిరేకం అయిపోతుంది. అందుకే ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవునితో మాట్లాడుతున్నాం మనం.
ఒక అధికారితో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ముందే సిద్ధపడి మాట్లాడతాం, అలాగే ప్రార్థన చేసేటప్పుడు కూడా అంత సిద్ధపడి వాక్య ప్రకారముగా మనము ప్రార్థన చేసేవారమై ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎప్పుడూ కూడా నాకు ప్రార్థన చేయండి అని చెప్పలేదు. అపోస్తలుడైన పౌలు గారు కూడా మీరు తండ్రి అయిన దేవునికే ప్రతి విషయమందును కూడా ప్రార్థన చేసి తండ్రి అయిన దేవునికే మీరు కృతజ్ఞతాస్తుతులు తెలియపరచండి అని చెప్పాడు. ఇప్పుడు ఉదాహరణకి ఇంకా మీకు అర్థం కావాలి అంటే, ఈ కాన్ఫరెన్స్ కాల్లో మా సోదరి స్వప్న ఉంది, అలాగే కస్తూరి గారు ఉన్నారు. నేను మా సహోదరి కస్తూరి గారికి ఫోన్ చేసి, కస్తూరి గారు ఎలా ఉన్నారమ్మా, మీ ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారని అడుగుతా, స్వప్న ఎలా ఉన్నావు, స్వప్న నీ ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతున్నాను అనుకో, వెంటనే ఆమె ఏమంటది, కస్తూరి గారు ఏమంటారు, అయ్యా నా పేరు కస్తూరి, స్వప్న కాదు అని అంటది. అలా కాకుండా ఇప్పుడు స్వప్న గురించి అడగాలంటే కస్తూరి గారిని ఎలా అడగాలి, కస్తూరి గారు మీరు ఎలా ఉన్నారు, మీ కుమార్తె స్వప్న ఎలా ఉంది, మీ కుమార్తె అనే పదం వాడినప్పుడు అది కస్తూరి గారితో మాట్లాడటం నిర్ధారించబడద్ది. అలాగే ప్రార్థన కూడా మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం అనేది జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలి. తండ్రిని దేవునికి నిజంగా ప్రార్థన చేస్తున్నామా, ప్రార్థనలో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వలన తప్పిదము చేసి దేవుని చిత్తాన్ని మార్చి మన ప్రార్థనకు సమాధానం రాకుండా పోతుందా చూసుకుంటున్నామేమో అనే దాన్ని గ్రహించాలి. ఈ రిఫరెన్స్ మరలా మరలా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అది మళ్ళీ చదువు చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును కూడా తండ్రి అయిన దేవునికే ఎల్లప్పుడూ మీరు చెల్లించండి. సమస్తము కూడా ఎవరికి, తండ్రి అయిన దేవునికే ఎల్లప్పుడూ చెల్లించేటువంటి వారై ఉండాలి. ప్రార్థన తండ్రి అయిన దేవునికే ప్రార్థన చేయాలి. ఇది 2. ఇప్పుడు 3వది, ప్రార్థన ఎవరి ద్వారా చేయాలి. ఎవరికి ప్రార్థన చేయాలంటే తండ్రి అయిన దేవునికి. ఎవరి ద్వారా ప్రార్థన చేయాలి అంటే కొలసీ పత్రిక తండ్రి ద్వారా కుమారుడికి. సోదరు తెలియపరిచారు. కొలసలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ఇక్కడ మనకుంటుంది కొలసలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ ఒక్క నిమిషం అమ్మా. స్వరూపము క్రీస్తులో ఒక్క నిమిషం అమ్మా. 3వ అధ్యాయం కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరట చేయుడి. అంటే ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు పేరట ఎవరికి చేయాలంట, తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. అంటే మనం తండ్రి అయిన దేవునికి ఎవరి ద్వారా ప్రార్థన చేయాలంటే యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేయాలి. అందుకే ప్రార్థన చేసేటప్పుడు ముగింపులో ఏమంటాం, యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి అని అంటాం. ఈ పదం వాడకపోతే ఆ ప్రార్థన పరలోకం వెళ్ళదు. మీరు ఏం చేసినా యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునికి మీరు ప్రార్థన చేయండి, ఆయన పేరట మీరు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ద్వారా అడుగుతున్నాము తండ్రి అనే పదం మనం వాడలేదంటే ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే లేఖనాల ప్రకారంగా, ఇప్పుడు ఒక ఉత్తరం రాస్తున్నా నేను, ఇది వరకు ఇప్పుడు లెటర్స్ లేవు, పోస్ట్ కార్డులు ఉండేవి, ఎల్లో కలర్ లో పోస్ట్ కార్డులు ఉండేవి. ఆ పోస్ట్ కార్డు మీద ఎల్లో కలర్ లో ఉన్నటువంటి ఆ పేజీలో మనకి ఏం కావాలో అవన్నీ రాస్తాం. ఏం రాను అవన్నీ రాసిన తర్వాత పోస్ట్ కార్డు ఒక వైపున గీతలు కొట్టుంటది, అక్కడ ఏం రాయాలి, మన అడ్రస్ రాయాలి. అడ్రస్ రాస్తాం. ఉత్తరములోనేమో నువ్వు ఏ రాయాలనుకుంటున్నావో అవన్నీ రాస్తావు, ఆ గీతలు కొట్టిన దగ్గర మాత్రం టు అని ఉన్న దగ్గర అడ్రస్ రాస్తాం. మనం ఏమి రాయాలనుకున్నామో అంతా స్పష్టంగా చక్కగా రాసి అడ్రస్ రాయటం మర్చిపోతే పోస్ట్ లో వేసేస్తే ఆ ఉత్తరం ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళదు. అడ్రస్ లేనటువంటి లెటర్ ఎక్కడికి ఎలా వెళ్ళదో
యేసుక్రీస్తు నామమును అడుగుతున్నాము తండ్రి అని అడగపోయినట్లయితే ఆ ప్రార్థన కూడా తండ్రిని దగ్గరికి వెళ్ళదు. స్పష్టంగా చెప్పాడు, మీరు నా యేసుక్రీస్తు ద్వారా తండ్రిన దేవునికి మీరు ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తులు తెలియపరచండి. యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. యోహాను సువార్త చూడండి 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. వరకు మీరేమి నా పేరట అడగలేదు. అవును. మీ సంతోషము పరిపూర్ణము చచ్చు అడుగుడి, మీకు దొరుకును. చాలా మీ ఈ వాక్యం సంగతులు చాలమ్మా. చూడండి, ఈ వాక్య భాగంలో చక్కగా కస్తూరి గారు చదివారు. ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు అంటున్నారు ఏమని, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, అడగలేదు. కానీ మీ సంతోషం పరిపూర్ణమగినట్లు నన్ను అడగండి అన్నాడా, నా పేరట అడగమన్నాడా? ఈ వచనములో నా పేరట అడగండి, నా పేరట అంటే నన్ను అడగమని కాదు, యేసుక్రీస్తు తను అడగమని చెప్పలేదు. నా పేరట ఎవరిని అడగాలి? తండ్రిని దేవుడిని మీరు అడగండి అనే మాట ఇక్కడ రాయబడింది. అంటే మనం ప్రార్థన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రిని దేవునికి ప్రార్థించే వారమై ఉండాలి. ఇదే ప్రార్థన ఒకవేళ యేసుక్రీస్తును సంబోధించుకుంటూ ప్రార్థన చేస్తే, నేను ఎవరిని కించపరచడానికి కాదు, ఒక ఆయన ప్రార్థన చేస్తానే అయ్యా యేసు ప్రభువా, యేసు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. అంటే ఆయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? యేసుక్రీస్తుకి. సరే, ఆ ప్రార్థన ముగింపులో మళ్ళీ ఆయన ఏమంటాడు? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు, యేసు ప్రభువా వీళ్ళని స్వస్థపరచు, యేసు ప్రభువా వీళ్ళని రక్షించు, యేసయ్యా మమ్మల్ని కాపాడని ప్రార్థన చేసి మళ్ళీ లాస్ట్ లో యేసుక్రీస్తు ద్వారా అడుగుతున్నాము తండ్రి అంటాడు. యేసుక్రీస్తుకే ప్రార్థన చేసి యేసుక్రీస్తు ద్వారా అడుగుతున్నాము తండ్రి అంటే అది ఎంత అజ్ఞానంతో కూడిన ప్రార్థనగా ఉంటది. మా రత్నం గారికి ఫోన్ చేసి, రత్నం గారు నేను చెప్పిన విషయాలు ఒకసారి రత్నం గారికి చెప్పండి అంటే ఎలా ఉంటది? రత్నం గారికి ఫోన్ చేసి రత్నం గారు చెప్పిన విషయం రత్నం గారికి చెప్పమంటే అది అవివేకమా వివేకమా? అలాగే ప్రార్థన మనం ఎవరికి చేస్తున్నాము? అందుకే నేటి దినాల్లో చాలా మంది ప్రార్థనలకు సమాధానం రావట్లేదు. కానీ ఇవి చాలా ప్రాముఖ్యంగా ప్రార్థించే వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా దేవుని చిత్త ప్రకారముగా నిజంగా ప్రార్థించాలంటే ఈ విషయాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అందులో మూడవది, ప్రార్థన అనేది ఎప్పుడు చేయాలి? ప్రార్థన చేయటానికి సమయం 4వది అనుకుంటా. ప్రార్థన అంటే ఏంటో చెప్పుకున్నాం, ప్రార్థన ఎవరికి చేయాలో చెప్పుకున్నాం, ప్రార్థన ఎవరి ద్వారా చేయాలో చెప్పుకున్నాం. ఇప్పుడు 4వది, ప్రార్థన అనేది ఎప్పుడు చేయాలి? ప్రార్థన చేయటానికి సమయం ఉందా? ప్రార్థన ఎప్పుడు చేయాలి? కొంతమంది అంటారు తెల్లవారుజామున ప్రార్థన చేస్తే బాగా కార్యాలు జరుగుతాయి అంటారు. కొంతమంది మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడంటారు. కానీ ప్రార్థన చేయటానికి ఒక నిర్దిష్టమైన సమయం అని ఏమీ లేదు. ప్రార్థన చేయటం అంటే, ప్రార్థనకు సమాధానం రావాలి అంటే ఆయన చెప్పినటువంటి మాట ఎల్లప్పుడూ కూడా దేవునికి మీరు కృతజ్ఞతాస్తులు తెలియపరచవచ్చు. లోకాసు వార్తలో 18వ అధ్యాయము 1వ వచనంలో యేసుక్రీస్తు ఒక ఉపమానం కూడా చెప్పాడు. లోకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచున్నవాడని అనుకుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. చాలా ఈ వాక్య భాగం చూడండి. ఈ వాక్య భాగంలో ఇప్పుడు ప్రార్థన చేసేవాడు ఇప్పుడు ప్రార్థన చేయాలంట నిత్యము. ఇంకా ప్రార్థన చేసేవాడికి ఏముండకూడదు? విసుగక నిత్యము ప్రార్థన చేసేవారై ఉండాలి అనేది యేసుక్రీస్తు తెలియపరిచారు. ప్రార్థన కంటే ఒక సమయం లేదు. ప్రార్థన అంటే అది అర్థం అవటానికి ఇక్కడ యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పారు. మీ అందరూ చాలాసార్లు విని ఉంటారు. ఒక పేద విధవరాలు ఉంది. ఈ విధవరాలకి పక్కింటి ఒక సహోదరికి వివాదం వచ్చింది. ఆ వివాదం తీర్చడానికి ఆ ఊర్లో ఒకే ఒక అధిపతి ఉన్నాడు, న్యాయాధిపతి. ఆయన అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి దగ్గర ఈమె న్యాయం కోసం వెళ్ళాలనుకున్నప్పుడు ఏమనుకున్న టైంలో వెళితే న్యాయం తీరుతుందా? ఆయన అనుకున్న టైంలో అన్ని సమయాల్లో వెళితే న్యాయం తీరుతుందా? నా న్యాయాధిపతితో ఆవిడ నాకు పొద్దున్నే 7ంటికి రావటానికి కుదురుతుంది, మిగతా టైంలో నాకు కుదరదు,
కాబట్టి అప్పుడే వస్తాను, అప్పుడే నువ్వు గుమ్మం కాడ కూర్చో అంటే కూర్చుంటాడా? ఆ విధవరాలు ఏం చేసింది? తన అవసరాన్ని బట్టి ఒక సమయం కాదు, ఒక సందర్భం కాదు, విసుగక నిత్యము ఆమె ఆ న్యాయపతి దగ్గరికి వెళుతూనే ఉంది. తన అవసరం అలాంటిది. ఒక రోజుకి 3 సార్లు వెళ్ళొచ్చు, ఒక రోజుకి 4 సార్లు వెళ్ళొచ్చు, ఒక రోజు 6 సార్లు వెళ్ళొచ్చు. తన అవసరాన్ని బట్టి ఆమె ప్రతి నిత్యము కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన విసిగించినట్లుగా చూస్తున్నాం. అక్కడ అంటాడు ఈ వాక్య భాగములో, అన్యాయస్తుడైన న్యాయాధిపతి విషయంలో ఈమె మాటి మాటికి వీళ్ళు అడగటాన్ని బట్టి, ఈ రోజు కస్తూరి గారి కుటుంబం ప్రార్థన చేస్తున్నారు, రత్నం గారి కుటుంబం ప్రార్థన చేస్తున్నారు, మనమందరము ప్రార్థన చేస్తున్నాము. ఈ ప్రార్థన చేసే విషయంలో ఎలా ఉండాలంటే, ప్రార్థించే వ్యక్తి విసుగక ప్రార్థించేవాడుగా ఉండాలండి. కొంతమంది ప్రార్థన విధానం అనేది ఎలా ఉంటుందంటే, పొద్దున్న ప్రార్థన చేస్తారు, మధ్యాహ్నం ప్రార్థన చేసుకునే వాళ్ళు చాలా తక్కువ, రాత్రికి ప్రార్థన చేస్తారు. రోజుకి 2 సార్లు ప్రార్థన చేసుకునే వ్యక్తి ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? ప్రొద్దున ప్రార్థన చేశాడు, ప్రొద్దున ప్రార్థనలో ఏమి అడిగాడో సాయంత్రానికి ఆయనకే జ్ఞాపకం ఉండదు. ప్రొద్దున ప్రార్థనలో అడిగినటువంటివి సాయంత్రం ప్రార్థన చేసే నీకే జ్ఞాపకం లేకపోతే దేవుడు నీకు ఎలా సహాయం చేస్తాడు? ఒక విషయమై దేవుడు సమాధానం ఇవ్వాలి అంటే ఈ విధవరాలు లాగా గోజాడుతూ విసుగు లేకుండా నిత్యము ప్రార్థించేటువంటి వారై ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేసేటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వారై ఉండాలి. ఎప్పుడైతే ఈ విధవరాలు వాడు అన్యాయస్తుడైనా సరే విసుగక నిత్యము మాటి మాటికి వెళ్ళటాన్ని బట్టి అన్యాయస్తుడే మారాడు. మన దేవుడు మారడా? అసలు మన దేవుడు మారటానికి అన్యాయస్తుడు కాదు కదా. అక్కడ అన్యాయస్తుడే ఆ విధవరాలకి న్యాయం తీరిస్తే ఈ వాక్య భాగంలో దేవుడే చెప్తాడు. ఆ వాక్య భాగంలో చూడండి 6వ వచనం, లోకస్వార్త 16:6. మరియు ప్రభు విట్లనను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. నిజమే, ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు త్వరగా సమాధానం ఇస్తాడు. కానీ మరి మన ప్రార్థనకి సమాధానం ఆలస్యం అవుతుందంటే కారణం, ఒకవేళ ఇంకా ప్రార్థనా విషయంలో సంపూర్ణ అవగాహన మనం కలిగినట్టుగా ఉన్నామేమో. నిత్యము ప్రార్థించే స్వభావం మనకుందా? ఎప్పుడు ప్రార్థన చేయాలంటే విసుగక ప్రార్థన చేసే వాళ్ళమై ఉండాలి. ఈ ప్రార్థనలో 5వది కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఎప్పుడు చేయాలంటే విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. సమయం అయిపోతుంది కనుక క్లుప్తంగా చెప్తాను. 4వ పాయింట్, ఈ ప్రార్థన అనేది అసలు మనం ఎందుకు చేయాలి? ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? మనం మనుషుల మెప్పు కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఖాళీగా ఉన్నాం కాబట్టి ప్రార్థన చేస్తున్నామా? ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాం? ప్రార్థన చేసే మనకి ఎందుకు ప్రార్థన చేస్తున్నామో తెలిస్తే ఆ ప్రార్థన చేసేటువంటి సమయంలో మన మనసు కూడా దానికి అనుకూలంగా సిద్ధపడద్ది. ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 202వ పేజీ, కొత్త నిబంధనలో 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనముల వద్దకు చేరుదము. చారం. ఈ వాక్య భాగం చూడండి. మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు మన మీద కనికరపడాలి కాబట్టి, దేవుడు మనకి సమయోచితమైన సహాయం చేయాలి కాబట్టి, సమయోచితమైన సహాయము దేవుడు చేయనట్లుగా, దేవుడు మన మీద కనికర పడేటట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే ఆయన్ని ఆజ్ఞాపించడానికో ఆయన్ని ప్రశ్నించడానికో మనం ప్రార్థన చేయట్లా. మన ప్రార్థన వలన దేవునికి మన మీద కనికరం కలగాలంట. దేవుడు మనకి సమయోచితమైన సహాయం చేయాలంట. కనికరము పొందేవాడు ఎలా అడుగుతాడు? ఇప్పుడు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతున్నప్పుడు వాళ్ళు ఎలా అడిగితే వాళ్ళకి డబ్బులు ఇస్తాం మనం? ఇప్పుడు మార్కెట్కి మనం వెళ్ళాం, ఒక ముసలావిడ కనిపించింది, నేను అడిగాను, నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోయావు.
మొన్న అడిగాను మాట్లాడకుండా వెళ్ళిపోయావు. ఈ రోజన్నా మర్యాదకి ఇస్తావా ఇవ్వా అంటే ఇస్తావా? ఇస్తామా? అలా మాట్లాడితే ఎలా అడుగుతుంది ఆమె? ఇన్ని రోజులు అడుగుతూ ఉన్నా ఈ రోజైనా ఇస్తాడు ఏమో అని చెప్పి దీనత్వముతోనే కనికరము నేను పొందాలి. నా మీద దేవుడు కనికరపడాలి తప్ప దేవుడి మీద జాలేసి నేను ప్రార్థన చేస్తాను అనుకోకూడదండి. చాలా మంది నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నా ఆయన చేయమన్నాడు కాబట్టి, అంటే ఆయన మీద జాలితో ప్రార్థన చేస్తున్నామా? ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఆయన మన మీద కనికరపడేట్లుగా ఉండాలి మన ప్రార్థనలో, మాటలు. ఒక భిక్షగాడు ఎలాగైతే మనకి భిక్ష వెయ్యాలని లేకపోయినా వాడు మాట్లాడే మాటల్లో దీనత్వాన్ని బట్టి మనం వేస్తామో, ప్రార్థన కూడా దేవుని మనం అడగటం. అలా దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుణ్ణి ఆజ్ఞాపించేదిగా కాదు, దేవుని అర్థించేదిగా నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా మీద కనికరం చూపించాలి. కాబట్టి ప్రార్థన చేసే విధానంలో దీనత్వం కనపడాలి, ప్రార్థన చేసే మాటల్లో దీనత్వం కనపడాలి. ఎందుకంటే ఆయన కనికరపడితేనే నాకు సహాయం వస్తుంది, ఆయన కనికరపడితేనే నాకు సమయోచితమైన సహాయం కలుగుతున్న ఉద్దేశంతో సమయోచితమైన సహాయం కొరకు నేను ప్రార్థన చేస్తానని అనుకోవాలండి. మనం హెచ్చించుకోవటం కాదు, మనం గొప్ప చేసుకోవటం కాదు. ఆయనకి నా మీద జాలి కలగాలి, ఆయన నాకు సహాయం చేయాలి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చూడండి, ఒక యజమానుడు అన్నాడు, అతని కింద పనిచేసేటువంటి ఉద్యోగస్తుడు అతనితో ఎలా ఉంటాడు? అతనికి ఎంత బాధ కలుగుతున్నా, కష్టమైనా యజమానుడు తనకు జీతం ఇవ్వాలి కాబట్టి ఓపిక పడతాడు. యజమానుడు తనకు జీతం ఇవ్వాలి కాబట్టి యజమానుకు నచ్చినట్లుగా ఉంటాడు. మరి దేవునికి నచ్చినట్లుగా మనం ఉండాలి, ఓపికను కలిగి ఉండాలి, కనికరం పొందే విధంగా ప్రార్థన చేయాలి. సమయోచితమైన సహాయం ఆయనే చేస్తాడు అనే దాన్ని గ్రహించినటువంటి వాళ్ళంగా మనం ప్రార్థన చేసేటువంటి వాళ్ళమై ఉండాలనే విషయాన్ని ఇక్కడ ఈ లేఖన భాగాల్లో తెలియపరచడాన్ని మనమైతే గ్రహించగలుగుతున్నాము. ఇప్పుడు అందులో తర్వాత 6వది ఏంటి? ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి? ఎలా చేయటం అంటే, ఇందాక చెప్పినట్లుగా తండ్రికే ప్రార్థన చేసిన, యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేసిన, ఎప్పుడు విసుకక ప్రార్థన చేస్తూ ఉన్నా, కనికరము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా ఎలా ప్రార్థించాలంటే, మత్తయి సువార్తలో 17వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. 17:20. అందుకాయన చదువు. నీ అల్ప విశ్వాసము చేతని నీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగాని అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. చాలమ్మా, చాలా చక్కగా వాక్యపడిన చదివారు. స్వప్న చదివిన వాక్య భాగాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఈ వాక్య భాగంలో ఏముంది? ఇక్కడ ఒక కార్యం జరిగింది. ఏమిటంటే, ఒక బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి కుమారుణ్ణి స్వస్థపరచమని ఒక తండ్రి తీసుకొచ్చాడు. ఈ రోజు స్వప్న కొరకు మనం అందరం ఎలా ప్రార్థన చేస్తున్నామో, ఆ రోజు ఒక తండ్రి తన కొడుకును తీసుకొచ్చాడు. ఆ కుమారుడికి చాలా బలహీనత ఉంది, భయంకరమైన వ్యాధి చేత తరచుగా పడిపోతూ ఉండేవాడు, కింద పడిపోయి రాళ్లలో పడి కొట్టుకునేవాడు. ఇలాంటి బలహీనతో బాధపడుతున్న ఆ కొడుకుని తండ్రి తీసుకొచ్చాడు. 12 మంది అపోస్తులు నిలబడి ప్రార్థన చేశారు. 12 మంది అపోస్తులు కూడా, కానీ 12 మంది నిలబడి ప్రార్థన చేశారు, కానీ వారి ప్రార్థన వలన అక్కడ ఆ రోగం తగ్గలేదు, ఆ బలహీనత పోలేదు. యేసుక్రీస్తు వారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత తగ్గింది. అప్పుడు అపోస్తులు అడిగారు, మేము ప్రార్థన చేస్తున్నాం కదా, తండ్రికి ప్రార్థన చేశాం కదా, దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేశాం కదా, మరి నేను ప్రార్థన చేస్తే ఎందుకు కార్యం జరగట్లేదు, ఎందుకు కార్యం జరగలేదని. అప్పుడు ఏమన్నాడో తెలుసా? నీ అల్ప విశ్వాసము చేతనే. అనగా ప్రార్థన చేసే మనం ప్రాముఖ్యంగా తండ్రిని దేవునికి యేసుక్రీస్తు ద్వారా విసుకక కనికరము కొరకు ప్రార్థన చేసేవారుగా ఉన్న ఆ ప్రార్థన సంపూర్ణమైన విశ్వాసము కలిగిన వారముగా చేయాలి. ఇక్కడ చెప్పాడు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ పెకలింపబడి సముద్రంలో పడవేయమంటే పడబడుతుంది, మీకు అసాధ్యమైంది ఏది కూడా లేదన్నాడు. కనుక మీరు చేసే ప్రార్థనకి సమస్తము సాధ్యం. కానీ ఆ ప్రార్థన చేసే వ్యక్తి
అల్ప విశ్వాసాన్ని కలిగి ఉంటావు కదా. అల్ప విశ్వాసం అంటే అవిశ్వాసం వేరు, అల్ప విశ్వాసం వేరు. అవిశ్వాసం అంటే వాడు పూర్తిగా దేవుణ్ణి నమ్మలేదు. అల్ప విశ్వాసం అంటే దేవుని నమ్మాడు గాని పూర్తిగా ఆయన మీద ఆధారపడనటువంటి వాడుగా ఉన్నాడు. దీనికి చాలాసార్లు ఒక జోక్ చెప్తా నేను. ఒక ఆమె విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ కొండ పికిలింపబడి సముద్రంలో పడుతుందని మాట వింది. ఆ మాటను బట్టి అయ్యగారు చెప్పారు కదా, బైబిల్లో ఉంది కదా అని చెప్పి ఒక రోజు తన ఇంటిలోనికి వెళ్ళి రాత్రిపూట తలుపు వేసుకుని ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి ఆ కొండ కొరకు నైట్ అంతా ప్రార్థన చేసిందంట. తండ్రి, ఆ కొండ నా ఇంటికి అడ్డంగా ఉంది, నేను వెళ్ళటానికి దూరంగా ఉంది కనుక ఆ కొండను తీసి సముద్రంలో పడవేం ప్రార్థన చేసింది. నైట్ అంతా ప్రార్థన చేసి 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 పొద్దున లేవగానే కిటికీ తలుపు తీసి చూసిందంట. చూస్తే ఆ కొండ అక్కడే ఉంది. ఆ కొండను చూడగానే ఏమనుకుందో తెలుసా? ఇది ఎల్లదని రాత్రి అనుకున్నాను అందంట. ఏమనుకుందంట? రాత్రి అంతా ప్రార్థన చేసింది కానీ రాత్రి ఏమనుకుంది? ఈ కొండ వెళ్దాం రాత్రి అనుకుందంట. అలాగే ఒకవేళ మీ బలహీనతల విషయంలో, మీ సమస్యల విషయంలో అలా ప్రార్థన చేస్తున్నారా? ఇది తగ్గదని నాకు ఎప్పుడో తెలుసు, ఇది జరగదని నాకు ఎప్పుడో తెలుసు అన్ని మాటలు మనలో రాకూడదు. అల్ప విశ్వాసము చేత కాక నిజమైన విశ్వాసం కలిగినటువంటి వాళ్ళంగా మనము ప్రార్థన చేయాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు రాసుకోండి. నేను ముగిస్తున్నాను, అవి చెప్పను. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలలో చూసినట్లయితే ప్రార్థన ఎలా చేయాలంటే, మనం సుఖముగాను నెమ్మదిగాను బ్రతకాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మన కొరకు మనం మాత్రమే కాకుండా అందరి కొరకు ప్రార్థన చేసేటువంటి వాళ్ళమై ఉండాలి. ఇంకా చివరిగా ప్రార్థన మనం చేసిన తర్వాత చివరిలో మనం ఏమంటాం? యేసుక్రీస్తు నామం అడుగుతున్నాము తండ్రి, ఆమేన్ అంటాము. ఆమేన్ అనే మాటకు అర్థం ఏంటి? సంఖ్యాకాండము 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంటది. దాన్ని మీరు చదవద్దు, రాసుకోండి. సంఖ్యాకాండము 5:22లో ఉన్న మాట ఏంటంటే, ఆమేన్ అనగా అలాగు జరుగునుగాక అని అర్థం. ప్రార్థనలో ఆమేన్ అనే పదం వాడకపోతే ఆ ప్రార్థన మనకు నెరవేర్పునివ్వదు. అలాగు జరుగునుగాక అనే పదం అర్థము ఆమేన్ అంటే. అందుకే ఇప్పుడు ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళు చేసే ప్రార్థన మనం వినాలి. కొంతమంది ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు వినరు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ప్రార్థన చేసి ఆమె యేసుక్రీస్తు నామం అనగానే వీళ్ళు కూడా యేసుక్రీస్తు నామం అడుగుతున్నాము తండ్రి, ఆమేన్ అంటారు. అంటే ఇప్పుడు ఈమె ఆమేన్ అన్నది తన ప్రార్థనగా, చేసిన ప్రార్థనగా? అందుకే ఒకరు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన జాగ్రత్తగా వినాలి. ప్రార్థన చేసినప్పుడు ఆమేన్ అనే మాట విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. ఆమేన్ అంటే అలాగూ జరుగునుగా కానీ. కొంతమందికి ప్రార్థన వినపడకపోయినా లాస్ట్ లో ఆమేన్ అనగానే వీళ్ళు కూడా ఆమేన్ అంటారు. అలా అనకూడదు. ప్రార్థన చేసేటప్పుడు ఆమేన్ అనాలంటే ఆ ప్రార్థన అంతా వినాలి. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తా, ఇక్కడున్న మా అందరికీ క్షామము కలుగు చేయి తండ్రి అన్నాడు. క్షామం అంటే కరువు. మాకు క్షామము కలుగు చేయము తండ్రి అనగానే మీరు కూడా అది సరిగా వినకుండా ఆమేన్ అన్నారంటే మీరేం కోరుకున్నారు? మాకు కూడా కరువులు, ఇబ్బందులు రావాలని కోరుకుంటున్నారు. అలాగూ యేసుక్రీస్తుకి ప్రార్థన చేసేటువంటి వ్యక్తుల దగ్గరగా కానీ, ప్రార్థన సరిగా చేయనటువంటి వాళ్ళ దగ్గర కానీ, ప్రార్థన ఎలా చేయాలో తెలియనటువంటి వాళ్ళ దగ్గర కానీ మనం కూడా ఏకీభవించి వాళ్ళ ప్రార్థనకు ఆమేన్ అన్నామా, మనము కూడా దాని యొక్క నేరములో పాలి భాగస్సులం అయిపోతాము. ప్రార్థన చేస్తే ఆమేన్ అనాలి, అలాగ జరుగును గాక. ఆ ప్రార్థన వినడం తర్వాత ఆ ప్రార్థనను బట్టి మనము అది జరగాలి నా విషయంలో కూడా అని చెప్పి ఆమేన్ అనాలి. ఆమేన్ అనకపోతే ఆ ప్రార్థనలో పాలి భాగస్వం ఉండదు. ఆమేన్ అంటే ఆ ప్రార్థనలో ఒకవేళ తప్పులున్నా దాని వల్ల కూడా మనము బాధ్యులం అవుతాము కనుక లేఖనానుసారముగా ఈ ప్రార్థన విలువను తెలుసుకుని దేవుని చిత్తానుసారంగా నిజంగా ప్రార్థన చేయండి. ప్రార్థన మరి ఆలకించే దేవుడు తగిన కార్యాలు మనందరి జీవితాల్లో జరిగిస్తాడు. కనుక మీకు తెలియపరిచాను. ప్రార్థన అంటే ఏంటో చేర్చుకున్నాం. ప్రార్థన ఎవరికి చేయాలో తెలుసుకున్నాం. ప్రార్థన ఎవరి ద్వారా చేయాలో తెలుసుకున్నాం. ప్రార్థన ఎప్పుడు చేయాలో తెలుసుకున్నాం. ప్రార్థన ఎందుకు చేయాలో తెలుసుకున్నాం. ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకున్నాం.
ప్రార్థన ఎలా ముగించాలో కూడా మనం తెలుసుకున్నాం. వీటి ప్రకారంగా మీరు విన్నారు. ఇవి మీరు రాసుకున్నారు కాబట్టి మరలా వాటిని ఒకసారి చదివి ఆ ప్రకారంగా మీరు ప్రార్థన చేయండి. మనుషులకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మన జీవితాల్లో కూడా దేవుడు తగిన కార్యాలు చేస్తాడు. అలాగూ మన జీవితాల్లో దేవుని మేలు చూడనట్లుగా ప్రతి ఒక్కరు బట్టి విశ్వాసాన్ని కలిగి కొనసాగే వాళ్ళగా ఉందాము. ఆసక్తిగా సుమారుగా నేను కొద్ది నిమిషాలే మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఎంతో ఆసక్తిగా వాక్య పట్టణాన్ని చదివారు. మీరు మాకు కనపడకపోయినా, నేను మీకు కనపడకపోయినా సుమారుగా 30-45 నిమిషాల పాటు దేవుని మాటలు మీరు విన్నారు. అందుని బట్టి కస్తూరి గారి కుటుంబానికి, రత్న గారి కుటుంబానికి, చిరుచిన అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. వందనాలమ్మా.